మల్లన్న గారు అంటూ కవిత మాట్లాడుతున్నారు, కల్వకుంట్ల కవిత గారు అంటూ మల్లన్న మాట్లాడుతున్నాడు. మధ్యలో గారు మాట్లాడుకుంటూ ఇదేం భాష మరి? ఇప్పుడు ఇది తెలంగాణ యాస. మన సమాజంలో ఒకటి ఏంటంటే ప్రతిదానికి తెలంగాణ యాస అంటారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి ఈ భాష మాట్లాడా? నా గొడవ అంటూ అక్షరం రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్న కాళోజీ ఈ భాష మాట్లాడిందా? సినారాయణ రెడ్డి సినారే అంటూ గజల్స్ ఆలపించిన నారాయణ రెడ్డి తెలంగాణకు బిడ్డే కదా. ఆయన భాషలో ఈ భాష ఉందా? సో దొర ఏందిరో, ఈ దొర పీకుడు ఏందిరో అంటూ పాటలు రాశారు, కసిని చూపెట్టారు. కానీ వ్యక్తిగతంగా భాష ఇట్లా ఎప్పుడు వాడలేదు తెలంగాణలో. సో తెలంగాణలో గొప్ప గేయకారులు పెట్టారు, కవులు హాలికులైతేనేమంటూ శ్రీ మదాంధ్ర మహాభాగవతం రచించినటువంటి మహనీయుడు పోతనామాత్యుడు పుట్టాడు. సో ఇలాంటి గడ్డపైన ఇలా బూతులు మాట్లాడడం